సమయం లేదు మిత్రమా. ప్రాక్టికల్స్ చూడటమా, చేయడమా, లేక చూస్తూ చేయడమా? Hi friends, I am Ahi sir, Chemistry faculty, Sri Chaitanya Junior College, Eluru, Andhra Pradesh. Friends, కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ మీలో ఒక టెన్షన్ పెరుగుతుంది. ఎంత టైంలో ఎన్ని ప్రాక్టికల్స్ చేయాలి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, దీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ టోటల్గా 30 మార్క్స్ ఉంటుంది. 3 hours స్పాన్లో మనం 3 ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఇందులో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ సాల్ట్ ఎనాలిసిస్. సాల్ట్ ఎనాలిసిస్ అనగానే గివెన్ సింపుల్ సాల్ట్తో ఉన్నటువంటి యానియాన్ ఏంటి, క్యాటియాన్ ఏంటి ఫైండ్ అవుట్ చేసి రిపోర్ట్ చేస్తాం. దీనికి 10 మార్క్స్ ఉన్నాయి. సెకండ్ ఎక్స్పెరిమెంట్ వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్. ఈ వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్లో అన్నోన్ సొల్యూషన్లో ఉన్నటువంటి సొల్యూట్ యొక్క స్ట్రెంగ్త్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి 8 మార్క్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ ఎక్స్పెరిమెంట్కి వచ్చేటప్పటికి 6 మార్క్స్ ఉన్నాయి. సో ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ని ఏ ఆర్డర్లో మనం చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ల్యాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ 10 minutesలో వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్ సంబంధించిన క్వశ్చన్, దాని ప్రొసీజర్ని, సింపుల్ ప్రొసీజర్ని 10 minutesలో రాయాలి. దీనికి 2 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ సాల్ట్ ఇస్తారు. ఆ సాల్ట్ తీసుకుని ఆ సింపుల్ సాల్ట్తో ఉన్న యానయాన్ ఏంటి, క్యాటియాన్ ఏంటి ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని రిపోర్ట్ చేస్తాం. దీనికి 1 hour టైంని స్పెండ్ చేయండి. సో 1 hour 10 minutes అయిపోయింది. వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్ని 50 minutes టైంలో కంప్లీట్ చేయండి. బ్యూరెట్లో రీడింగ్ తీసుకుంటారు, క్యాలిక్యులేషన్ చేస్తారు. సో 2 hours టైం అయిపోయింది. అండ్ థర్డ్ ఎక్స్పెరిమెంట్కి నెక్స్ట్ 40 minutes టైంని స్పెండ్ చేయండి. ఇంకా 20 minutes టైం మీ దగ్గర ఉంది. ఈ 20 minutesలో ఒక్కసారి మీరు రాసిన స్క్రిప్ట్ మొత్తం కూడా లైన్ టు లైన్ చదివి ఎక్కడైనా మిస్టేక్స్ చేసామా, ఏదైనా టెస్ట్ మర్చిపోయామా అనేది వెరిఫై చేసుకోండి. సో అల్టిమేట్గా 3 hours టైం సక్సెస్ మీది.